ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పులి బంగారు కడియం కథ మాదిరిగానే ప్రజలందరినీ కూడా నమ్మించిన పరిస్థితి. తీరా ఓటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రజలను పులి తిన్నట్టుగానే తినేస్తూ ఉన్నాడు. ఆ కథలో ముసలి పులి ఏ మాదిరిగా చేస్తూ ఉందో చంద్రబాబు నాయుడు గారిని చూసినా కూడా ఈ పొద్దు అదే కనిపిస్తుంది. ఇక చంద్రబాబు నాయుడు గారి ఎన్నికలప్పుడు సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు, ఓ మేనిఫెస్టో కాపీ అన్నాడు. 143 హామీలు ఆ ఎన్నికల మేనిఫెస్టోలో తాను పెట్టి చివరికి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన పరిస్థితులు ఈరోజు మనం అంతా కూడా చూస్తూనే ఉన్నాం. 2 ఏళ్ళు అయిపోయింది, 3వ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టాడు. 3వ బడ్జెట్లో కూడా ప్రవేశపెట్టిన పిమ్మట కూడా ఈ రోజుకి కూడా సూపర్ 6 సూపర్ 7లో భాగంగా ఆయన చెప్పిన మేనిఫెస్టోలో ప్రామిసులుగా ఆడబిడ్డ నిధి ఏమైంది, ప్రతి అక్క చెల్లెమ్మకు 18 ఏళ్ల వయసు నిండిన ప్రతి అక్క చెల్లెమ్మకు ప్రతి నెల 1500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000 ఇస్తానన్నావు కదా, 2 ఏళ్ళు అయిపోయింది, 3వ సంవత్సరం బడ్జెట్లో కూడా పెట్టలే కదా అని అడిగితే మాట రాదు. సూపర్ 6 సూపర్ 7లో భాగంగా నిరుద్యోగ భృతి అని చదువుకున్న ప్రతి పిల్లాడికి కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ప్రతి నెల ఇస్తానన్నావు. సంవత్సరానికి 36,000, 2 ఏళ్లకు 72,000 ఇప్పటికే బాకీ పడ్డావు. 3వ సంవత్సరంలో కూడా బడ్జెట్లో కూడా పెట్టలా అని అంటే దాని మీద మాట ఉండదు. 50 ఏళ్ళకే పెన్షన్ అన్నావు. 50 ఏళ్ళు నిండిన ప్రతి అక్క చెల్లెమ్మకు సంవత్సరానికి 48,000 బాకీ, 2 ఏళ్లలో 96,000 బాకీ. 3వ సంవత్సరం కూడా బడ్జెట్లో దాని గురించి అలాట్మెంట్స్ ఏమీ లేవు కదా అని అంటే దాని గురించి కూడా ఎక్కడా పత్తా ఉండదు. మేనిఫెస్టో అడ్రస్ ఎక్కడా మనకు కనిపించదు. అడిగితే మాత్రం చంద్రబాబు నాయుడు గారికి బీపీ పెరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఆయన బీపీ చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంది. టపాని ఎక్కడైనా పొరపాటున చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా నిద్ర లేపి మావిగన్ అని చెవులో అన్నారంటే మాత్రం అక్కడే పడిపోతాడు. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారిని ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. 143 హామీలలో మనందరికీ కూడా ప్రధానంగా కూడా కనిపించేటివి పెట్రోలు డీజిల్ కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది. పెట్రోలు డీజిల్ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి చూస్తే ఈరోజు పెట్రోల్ 117 రూపాయలు దాటింది, డీజిల్ చూస్తే 105 రూపాయలు దాటింది. ఈ పెట్రోలు ఈ డీజిల్ను చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలోనే పెట్టారు. అధికారంలోకి రాగానే పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించేస్తాను అని. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయిపోయింది, 3వ సంవత్సరం కూడా మొదలైంది. ఈరోజు పెట్రోలు డీజిల్లు విపరీతంగా బాదుడు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే పెట్రోల్ 117 రూపాయలు దాటింది, డీజిల్ 105 రూపాయలు దాటింది. ఇందులో స్టేట్ గవర్నమెంట్కి వచ్చే ట్యాక్సుల రూపేణా వచ్చే సొమ్మే పెట్రోల్ మీద 31 రూపాయ 62 పైసలు, డీజిల్ మీద 23 రూపాయల 46 పైసలు. ఒక్క పెట్రోల్ డీజిల్ మీద మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం. సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చే ఆదాయం పెట్రోల్ మీద 11 రూపాయల 90 పైసలు అయితే డీజిల్ మీద 7 రూపాయల 80 పైసలు. మరి ఈరోజు 117 రూపాయలు పెట్రోల్ కనపడుతుంది, 117 రూపాయల 10 రూపాయి, డీజిల్ 105 రూపాయల 10 రూపాయి. మరి ఇంత దారుణమైన బాధుడు కనిపిస్తూ ఉన్నప్పుడు నీ పెట్రోల్ మీద నీకు వచ్చే ట్యాక్సులు, డీజిల్ మీద నీకు వచ్చే ట్యాక్సులను నువ్వు ఎందుకు తగ్గించడం లేదయ్యా? ఎన్నికల మేనిఫెస్టోలో నువ్వే కదా ఈ మాటలన్నీ రాశావు కదా అని చెప్పి అడిగితే మాత్రం చంద్రబాబు నాయుడుకు